ఆరోగ్య పరీక్షల పేరిట రోగులను దోచుకుంటున్నాయి డయాగ్నోస్టిక్ సెంటర్లో. అవసరం ఉన్నా లేకున్నా టెస్టులు చేయించుకోవాలని సూచిస్తున్నారు కొంతమంది డాక్టర్లు. డయాగ్నోస్టిక్ సెంటర్లతో కుమ్మక్కై రోగుల నుంచి డబ్బులను గుంజుతున్నారు. అనుభవం లేని వైద్య సిబ్బందితో టెస్టులు, చికిత్స చేయడంతో రోగుల ప్రాణాల మీదకి వస్తోంది. ప్రభుత్వం వీటిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు జనం. ఆరోగ్య సమస్య వస్తే రక్త పరీక్షలు, స్కానింగ్ తప్పనిసరిగా మారిన ఈ రోజుల్లో ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్ల దందా విస్తరించింది. ఒక్కో పరీక్షకు ₹1000 వసూలు చేస్తున్నారు. ఒకే జబ్బుకు 2 చోట్ల టెస్టులు చేయిస్తే 2 రకాల రిపోర్టులు వస్తున్నాయి. దీంతో ఏదో ఒక చికిత్స చేస్తున్నారు డాక్టర్లు. కుకట్పల్లి మెడ్ప్లస్ డయాగ్నోస్టిక్ సెంటర్లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణాల మీదకు వచ్చింది. ఓ మహిళకు డయాగ్నోస్టిక్ సెంటర్లో చేతికి ఇవ్వాల్సిన ఇంజెక్షన్ మరో చోట ఇవ్వడంతో చెయ్యి మొత్తం ఉబ్బిపోయింది. కొద్దిసేపటికి చేతికి పెద్ద పెద్ద బబుల్స్ రావడంతో డయాగ్నోస్టిక్ సెంటర్ సిబ్బందిని ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్పారు. ఏ ఇంజెక్షన్ ఇచ్చారని వివరణ కోరగా దురుసుగా ప్రవర్తించారు. దీంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఉండాలి కదలొద్దు అనుకుంటా చెప్పారు. మేము అట్లనే ఉన్నాము. తర్వాత అది పెయిన్ ఎక్కువైపోయి స్వెల్ అయిపోయింది. ఇమీడియట్గా వాళ్ళు వచ్చి తీసేసారు. ఆ కెనల్ అనేది తీసేసి నన్ను తీసుకొని వెళ్ళిపోయి ఐస్ బ్యాగ్స్ అవన్నీ పెట్టిన తర్వాత హ్యాండ్కి ఎక్స్రే తీపిచ్చారు. పైనకి తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో డాక్టర్ పైన 3rd ఫ్లోర్లో ఏమో డాక్టర్ ఉన్నారు. ఆయన దగ్గర తీసుకెళ్తే ఏం కాదు, తగ్గిపోతుంది 2 అవర్స్లో అనుకుంటా అన్నారు. మళ్ళీ కింది ఆయింట్మెంట్ పెట్టిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చి కూడా చూసిరు. మేము ఆయింట్మెంట్ పెట్టిన తర్వాత స్వెల్లింగ్ అట్లనే ఉండే. మా బాబు ఉండు, మేము ఇంటికి వెళ్ళొచ్చు, ఆయన ఏడుస్తుందంట అని చెప్పి అడిగినాము. సరిగ్గా ల్యాబ్ పరికరాలు లేకుండా అనుభవం లేని సిబ్బందితో పరీక్షలు చేస్తే పొంతన లేని రిపోర్టులు వస్తున్నాయంటున్నారు రోగులు. డాక్టర్లు అవసరం లేని మందులు రాసి చికిత్సలు చేస్తున్నారని అంటున్నారు. దీంతో మరింత అనారోగ్యానికి గురవుతున్నామంటున్నారు. ఇలాంటి ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు జనం. దీని మీద ప్రభుత్వము శ్రద్ధ తీసుకొని ఒక హాస్పిటల్ అంటూ ఉంటే అన్నీ అక్కడనే దొరకాలి. మళ్ళీ ఈ ప్రైవేట్ ల్యాబ్స్, ప్రైవేట్ టెస్టులు ఇవన్నీ ఉండకూడదు. ఎందుకంటే ఇంత పెద్ద హాస్పిటల్స్ ఉన్నప్పుడు అన్ని ప్రభుత్వమే టెస్టులు సరిగా చేయించినట్టయితే బాగుంటుంది. కాకపోతే కొన్ని సందర్భాల్లో పెద్ద ఎత్తున ప్రజలకు ఈ టెస్టులు ఏదైతే చేయాల్సి వస్తుందో, ఆ రోగం బీమార్ ఏదైనా వస్తే తక్కువ చేసుకోవడానికి పోవాలని పోతే ఈ టెస్టులతో వికటించి ప్రజలు నానా ఇబ్బంది పడతా ఉన్నారు. దీని మీద ఇంటెన్సివ్గా టెస్టులు తనిఖీలు చేసి ఎక్కడెక్కడైతే ఈ ప్రైవేట్ ల్యాబ్స్ వస్తున్నాయో దానికి సరైన పర్మిషన్ ఉన్నట్టయితే పర్వాలేదు. కానీ పర్మిషన్ లేకుండా, క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ లేకుండా వాళ్ళు అక్కడ బిజినెస్ చేస్తూ ఉంటే దాన్ని ఆపేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డయాగ్నోస్టిక్ మాఫియాకు రోగులు బలవుతున్నారని, ఇలాంటి సెంటర్లపై తనిఖీలు చేపట్టాలంటున్నారు సిటీ ప్రజలు.